అన్న రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద దుమారం రేపుతా ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారు సిట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. అసలు ఎలా ఉండబోతున్నాను, ఎలా చూస్తారు దీన్ని? తప్పకుండా ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అది చాలా దారుణం. దానిపైన మరి మా బండి సంజయ్ గారు చాలా వివరంగా సిట్ వాళ్ళకి చెప్పబోతున్నారు. దీనిపైన మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలా. ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఒక ట్విట్టర్ దొంగ, ఇంకొక నోట్ల దొంగ ఇద్దరు కలిసి మరి గేమ్ ఆడుతున్నారు. వాస్తవంగా ఈయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి దీన్ని సిబిఐకి చెప్పాలి ఈ కేసు. అప్పుడు కరెక్ట్గా గత ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడరో వాళ్ళకి శిక్ష పడుతుంది. మాకైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు దొందే కలిసి నాటకాలు ఆడుతున్నారు. ప్రజలకు చూడడానికి ఒక డ్రామాలు తప్పితే కానీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారన్న. దీనికి ఏం చెప్తారు? ఎక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్తో ఇది ఉండదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఇక్కడ వాస్తవంగా చూడాలంటే వారిద్దరు ఒకటి. ఎందుకంటే వారు ఒక కేసులు ఉన్నారు, వీళ్ళు ఒక కేసులు ఉన్నారు. అతను అప్పుడు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేశాడు, ఇప్పుడు ఇతను వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి రేపు ప్రజలు తెలంగాణలో అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా ఇద్దరిని కూడా తీసుకెళ్లి లోపల పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బండి సంజయ్ గారు ఇలాంటి పెద్ద నాయకుడిని ఫోనే ట్యాపింగ్ చేసా ఉన్నారు. మరి ఇతర నాయకుల పరిస్థితి ఏంటన్నా? చాలా మంది చేశారు. కార్పొరేట్ స్థాయి అంటే ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్న నాయకులు కూడా ట్యాపింగ్ చేశారు. అంటే వాళ్ళు కేవలం అంటే ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకునే ప్రయత్నమే చేసి కానీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం వాళ్ళకి ఎట్టుకొడుగు లేకుండే. దానికి ప్రజలు తీర్పిచ్చిరు. కానీ అక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగింది. రేవంత్ రెడ్డిని నమ్మారు, ఈ రోజు అనుభవిస్తున్నారు. 18 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. అదొక దొంగ పాలనే మొదలైంది. ఏదే విధంగా అయితే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలలో ఇచ్చింది, వీళ్ళు 18 నెలల్లో చేసి చూపిస్తున్నారు. ఒక మరి ఏదో చెప్పిండు, ఇప్పుడైతే ఏం చేయడానికి పరిస్థితిలో లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యాన్ని ట్రాప్ చేసినట్టుగా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. వాస్తవంగా మీరు చూస్తున్నారు కదా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసుకెళ్లి కేటీఆర్ని లోపటేయాలి. వేయకుండా కాళేశ్వరం దాంట్లో కూడా కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని పెద్ద ఎత్తున అంటే పాదయాత్రలు చేయడం జరిగింది కదా. వీటికి ఎక్కడి నుంచి అంటే ఏ రూపంలో ఫండ్ రావడం జరుగుతుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేసినా కూడా బండి సంజయ్ గారు ఒక స్వచ్ఛమైన కమలం పువ్వు లాంటి. ప్రజలు స్వతహాగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ డబ్బులు పెట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. బండి సంజయ్ గారితో ఆయన కూడా కార్యకర్తలతో పాటు ఎక్కడ వ్యవస్థ ఉంటే అక్కడ భోజనాలు చేసిండు. ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు డబ్బులు వేయాల్సిన అవసరమే లేదు. మీరు చరిత్ర తీసుకోండి, సొంత టిఫిన్లు తీసుకొని తినే రకం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అంటే ఈ సిట్ విచారణ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే బండి సంజయ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇప్పుడు సిట్ మీద ఆధారపడి ఉంటుంది, సిట్ ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తానో ఆధారపడుతుంది. కాకపోతే మేము యాజ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులుగా మేము ఈ కేసుని సిబిఐ గీయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్లు, బండి సంజయ్ గారు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని ట్యాపింగ్ కుట్రలు కుదంతాలు చేసిండ్రు. కాబట్టి దాని సిట్ అధికారుల విచారణ కొరకు వచ్చిండు. ఒకసారి చూడండి మంది ఒక కార్యకర్తలు కానీ ఎంతమంది వచ్చారు. బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ 2028లో మా ప్రభుత్వం వస్తుంది. బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, దాంట్లో నో డౌట్. అంటే ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారు పెద్ద ఎత్తున ధర్నాలు అయితే అంటే యాత్రలు చేయడం జరిగింది కదా. అంటే ఫండ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిందంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏంది, ఎవరితోటి మాట్లాడుతున్నారో అన్నీ కూడా కుట్రలు. వాళ్ళకి ఎవరన్నా అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసుడు, ఇంకా ఏవేవి కావాలని ఎన్ని కుట్రలు కుదంతాలు చేయాలో అన్ని చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయాలి? నక్సలైట్స్, టెర్రరిస్టు వాళ్ళే చేయాలి. వాళ్ళది ఇచ్చిపెట్టి మిషన్లు కొని ఒక రాజకీయ నాయకులు అమ్మడి వాడి చేసినది. ఇది చాలా తప్పనమాట. ఎంబడే ఫోన్ ట్యాపింగ్ ఎవరున్నారో కేసీఆర్ని, కేటీఆర్ వీళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించాలి. అది మేము కోరుకుంటున్నాం. అంటే బండి సంజయ్ లాంటి అగ్రనేతలకు కూడా ఇలాంటి అంటే ఘటన జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ అనేది, దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు బండి సంజయ్ లాంటి ఒక నేతకే ఇట్లా జరిగిందంటే ఒక సామాన్యమైన వ్యాపారస్తులను ఏమేం చేశారు? వీళ్ళు బ్లాక్మెయిలింగ్ చేశారు, డబ్బులు తిన్నారు, సినిమా యాక్టర్లని బ్లాక్మెయిల్ చేశారు, ఏవి చేయాలనో అవి చేశారు. ఎన్ని 420 వేరల్లో అన్ని చేసినారు అనమాట. టీఆర్ఎస్ కాంగ్రెస్ కు రెండుకు గుడ్ బై చెప్పి ఈసారి ఎలక్షన్ లో మేము గెలుస్తున్నాము, మా ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంటే బీజేపీలో కుమ్ములాటలు జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదండి, అలాంటి కుమ్ములాటలు ఏమి ఉండదు. మా ఒక ఫ్యామిలీ మెంబర్స్, మాది ఏదైనా మాది అధిష్టానం కూర్చుంటాం, మన ఒకటి అటువంటి ఏమి లేవు. అది కూడా ఉట్టి మాటలు అవన్నీ. చెప్పండి అన్న, ఇవాళ పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రాష్ట్రంలో దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి ఎట్లా ఇస్తారు? దాని ఏమంటారు, రాజకీయ నాయకులను కానీ ఇతర వ్యాపారస్తులను కానీ ఎవరిని కానీ
బ్లాక్మెయిల్ చేయడానికి కోసమే ఈ ట్యాపింగ్ చేసిందని అయితే అర్థమవుతుంది. ఈ ట్యాపింగ్ చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలి. అటువంటి వాళ్ళకు కఠిన శిక్షలు అమలు చేయాలి. ఇంకొకసారి ఇన్ ఫ్యూచర్లో ఇంకే ప్రభుత్వం కానీ వచ్చినా కానీ వాళ్ళు కూడా ఇటువంటి ట్యాపింగ్లకు పాల్పడకుండా చట్టాలు అమలు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంటే ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి మరి బండి సంజయ్ గారి దగ్గర? అన్ననే చెప్తారు, ఎందుకంటే తనకు తెలిసినంత వివరాలు మాకు తెలియదు కదా, మేము సామాన్య కార్యకర్తలం. కానీ ఆ ట్యాపింగ్ అయినప్పుడు ఏం జరిగింది, ఎటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి, తనప్పుడు అధ్యక్షుడిగా ఉండే కదా, తను ఉన్నప్పుడు ఎటువంటి జరిగినాయి అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది, వారి నివేదికను ఇస్తారు. అంటే బండి సంజయ్ గారు రాష్ట్రంలో ఎదుగుతున్న వ్యక్తి, అంటే రాష్ట్రంలో అతని అంటే కదలికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి చేశారంటారా ఈ ఫోన్ ట్యాపింగ్ అని? 100% ఆయన ఎట్లా ఎదుగుతున్నాడో, ఎదిగి మాకు ఎక్కడ తలకొరివి అవుతాడో, మేము చేసిన దొంగతనాలకు మమ్మల్ని బయటపెట్టి ఎక్కడ మమ్మల్ని రాజకీయాలకు దూరం చేస్తాడో అని చెప్పే భయంతో 100% అదే పనిచేసారు వాళ్ళు. కావాలని ట్యాప్ చేసి ఎదిగే వ్యక్తులను అనగదొక్కడం 100% జరిగింది. సో మరి ఎట్లా ఉందన్న రాబోయే రోజుల్లో చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా ఉండబోతున్నారు? 100% సంజయ్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ దాని ఏమంటారు ప్రభుత్వం ఏర్పడుతుంది. మా సంజయ్ అన్ననే ముఖ్యమంత్రి అవుతాడు. దానికి మేము కార్యకర్తలం అహర్నిశలు కృషి చేస్తాం. నా రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే బండి సంజయ్ గారి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఎట్లా ఉండబోతున్నారు? ఎలా మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎక్కడికి పోతున్నారు అనేది లోపల మాట్లాడుకున్నా గానీ ఫస్టే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉంటుండే. అంటే దానికి అర్థం ఏంటిది? అప్పుడే చెప్పారు బండి సంజయ్ గారు ఇది ఫోన్ ట్యాపింగ్ అవుతున్నవి అని అప్పటి నుంచి ఆయన చెప్పుకుంటూనే వచ్చారు. అది నిజంగా బయటపడ్డది. సిట్ విచారణలో ఆయన అన్ని నిజాలు బయట పెట్టబోతున్నాడు. కంపల్సరీ బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా లోపలికి పోబోతున్నారు. ఇది ఒక పెద్ద దేశద్రోహం కిందకే పరిగణిస్తారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఎవడేం మాట్లాడుకునే అన్ని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఈ రోజు సిట్ విచారణలో మన బండి సంజయ్ గారు ఎంతో ఇంపార్టెంట్ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. దీంతో పాత సీఎం ఉండొచ్చు, కేటీఆర్ గారు, అలాంటి ఎంతో మంది ఏమేం చేశారు అనేది కూడా బయటపడబోతుంది. ఈ సీట్ విచారణ తర్వాత మరి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? డెఫినెట్లీ ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా లోపడేస్తారు. డెఫినెట్లీ రాబో గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇలాంటి వాటిని ఎక్కడ కూడా సహించదని మీకు తెలియజేసుకుంటాం. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారికి ఎలాంటి రూపంలో ఫండ్ వస్తా ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసినాం అనుకుని వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి ఎలా ఇది ఒక జోక్ లాగానే ఉంటది. ఆయన యాత్ర నడుచుకుంటూ పోయిన దానికి ఇంకా దానికి ఫండ్ ఎందుకు, దానికి ఎందుకు తిండి కూడా కార్యకర్తలే తెచ్చుకొని తినేటి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇవన్నీ కూడా ఎక్కడికి పోతున్నారు, ఎవరు వచ్చి కలుస్తున్నారు, యాత్రలలో ఏ బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళతో సంభాషణలు చేస్తున్నారని అవ్వింటానికి చేసిరు వాళ్ళు. ఇవన్నీ ఉత్తమాటలు బయటకు చెప్పుకునేటివి అన్ని కూడా తెలియజేసుకున్నారు. రాష్ట్రంలో ఓన్లీ పెద్ద నాయకులకే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని చేయడం జరిగింది. ఎవరెవరితో బయట పడుతున్నది వాళ్ళందరిది కూడా ఇప్పుడు డిస్కషన్ వాళ్ళే చెప్తున్నారు. ఎవరైతే ఫిలిం స్టార్స్ ఎవరైతే ఉన్నారో మా యొక్క సంభాషణలే కాకుండా మేము ఏం ఏడిపోతున్నాం అనేది కూడా తెలుసుకునేటోళ్ళు మా మీద బ్లాక్ మెయిలింగ్ చేసేటోళ్ళు అని వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు కరెక్టో ఇక వాళ్ళు సిట్ వాళ్ళు చెప్పవలసిందిగా విచారణ తర్వాత ఇది కేంద్రానికి కూడా హోంశాఖకు పోయే అవకాశం ఉంది కదా, కేంద్ర హోంశాఖ ఎలాంటి? డెఫినెట్లీ ఈ యొక్క వ్యవహారాన్ని సిబిఐకి ఉపయోగపాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇట్లా ఇమీడియట్ గా ఈ యొక్క ప్రాబ్లం ని వాళ్ళకు ఉపయోగపాలి సిబిఐకి. లేని పక్షంలో వాళ్ళు ఇప్పుడు అర్థమవుతున్నది వాళ్ళు మాట కాలక్షేపం చేస్తున్నది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళే మా మీద కూడా ఈ యొక్క దేన్ని ఫోన్ ట్యాపింగ్ చేసిరని రేవంత్ గారు చెప్పిండ్రు. మరి ఇన్ని రోజులు అవుతున్నాయి, ఆయన ఎందుకు చర్య తీసుకుంటలేడు? దాంట్లో వాళ్ళు కుమ్ముక్కైనట్టే కదా. దానికి మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా సిబిఐకి ఎంక్వైరీ ఏమని చెప్పండి, ఇమీడియట్ గా నిజాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటారు. మీరు తెలుసు కదన్నా, ఇప్పుడు వాళ్ళు ఏ చర్య తీసుకున్నా ఏ ప్రాబ్లం అప్పుల్లో రేవంత్ గారు ఏం చెప్పొచ్చిండ్రు, ఏ ప్రాబ్లం ఇక్కడ కాళేశ్వరం ఏమేమో అన్ని అభియోగాలు మోసిండు కదా. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అంటే వాళ్ళు కలిసిపోయినట్టే కదా. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తం బీజేపీ పార్టీకి పోబోతా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దొంగ అన్నట్టుంటది అది. మేము ఎవరన్నా ఈ పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తున్నదే వాళ్ళతోని. కాంగ్రెస్ తో కలుసు అనేది ఇంకా అది ఒక జోక్ అన్నట్టే. అది ఒక చిన్న పిల్లలు అడిగినా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఒక దోస్తాన్ని ఉంటదా అంటే వాళ్ళు చిన్న పిల్లడైనా చెప్తాడు. ఎందుకు అట్లా బయటికి దుష్ప్రచారం చేసి వాళ్ళు కప్పిపుచ్చుకోవాలి, వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. అంతేమీ తెలియదు.